కాంగ్రెస్ అభ్యర్థి నవీన్కు 98,945 ఓట్లు వచ్చాయి. సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో 4,01,000 ఓట్లుంటే 1,95,527 ఓట్లు మాత్రమే పోలైనాయి. అంటే 48.76% ఓట్లు పోలైనాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో గోపి సతీమణి సునీతనే బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలోకి దించింది. దీనివల్ల ఏమైందంటే మంచి పోటీ ఉంటుంది, సునీత ఈజీగా గెలుస్తుంది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకున్నారు. ఈ ఉప ఎన్నికలు రావడం, బీఆర్ఎస్కు షాక్ తగలటం ఇది రెండోసారి. మొట్టమొదటిసారి ఎప్పుడంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పడినటువంటి 1-2 నెలలకే బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆ తర్వాత అక్కడ ఒక ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో లాస్యా నందిత చెల్లెలు లాస్యా నందినిని నివేదితను అభ్యర్థిగా పోటీ పెట్టారు. ఎందుకంటే సానుభూతి తాలూకు ఓట్లు వచ్చి ఈజీగా గట్టెక్కచ్చు అన్నది కేసీఆర్ ఆలోచన. అయితే ఆ ఎన్నికల్లో సానుభూతి పనిచేయకపోవడంతో లాస్యా నివేదిత ఓడిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ గెలిచారు. ఇప్పుడు అదే సీన్ మళ్ళీ రిపీట్ అయ్యి సానుభూతి ఓట్లు పనిచేయకపోవడం వల్ల సునీత ఓడిపోయి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ గెలిచారు. 2023 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 39 నియోజకవర్గాలుంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కచోట కూడా గెలవలేదు. ఎందుకంటే ఈ నగరం పరిధిలో బీఆర్ఎస్ పట్టు అపారంగా ఉండేది. అందుకని ఒక్క సీట్లో కూడా గెలవలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మొట్టమొదటి విజయంతో బోని కొట్టింది. ఇప్పుడు రెండో గెలుపుతో రెండో సీటు కూడా కైవసం చేసుకున్నదని చెప్పాలి మనం. కాంగ్రెస్కు ఇప్పుడు వరించిన విజయం అంత తేలిగ్గా ఏమి రాలేదు. నవీన్ అభ్యర్థిగా ఎంపిక నుండి ప్రచారం పోల్ మేనేజ్మెంట్ వరకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మొత్తం తానే నడిపించాడు. బ్యాలెట్లో అభ్యర్థులుగా ఉన్నది నవీను, సునీతే అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పోటీ మాత్రము రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా సాగింది. 3 వారాల ప్రచారంలో కేటీఆర్ నాయకత్వంలో రేవంత్ ప్రభుత్వం మీద ఎన్ని ఆరోపణలు, ఎన్ని విమర్శలు చేసినా కూడా రేవంత్ పట్టించుకోకపోగా ఎదురుదాడి చేయకుండా సంయమనం వహించి పూర్తిగా పాజిటివ్ ప్రచారం మాత్రమే చేశారు. ఎందుకు? నియోజకవర్గంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మాత్రమే వీధి ఇల్లు తిరిగి చెప్పాలని మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, సీనియర్ నేతలందరికీ రేవంత్ దిశానిర్దేశం చేశారు. రేవంత్ 5 రోడ్ షోలు, ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. కేటీఆర్ కూడా దాదాపు 3 వారాల పాటు ఎన్నో రోడ్ షోలు, కార్నర్ మీటింగులు, రకరకాల ప్రచారాలు చేశారు. వీధి ఇల్లు కూడా తిరిగారు. అయితే కేటీఆర్ రేవంత్ ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలను, విమర్శలను జనాలు పట్టించుకోలేదన్నది ఈ ఫలితంతో అర్థమవుతోంది మనకి. నియోజకవర్గంలో అత్యధికంగా 2 సామాజిక వర్గాల ఓట్లు ఉన్నాయి. ఒకటి బీసీలు, 2 ముస్లింలు. బీసీ ఓట్లేమో దాదాపు 130,000 ఉంటే ముస్లింల ఓట్లు 120,000 ఉన్నాయి. ఇక వీళ్ళ తర్వాత కమ్మ, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల ఓట్లలో కూడా బీసీ, ముస్లింల ఓట్లలో కాంగ్రెస్కు మెజారిటీ ఓట్లు పడటంతోనే నవీన్కు ఈ స్థాయి విజయం దక్కింది. దీని వెనకాల రేవంత్ రెడ్డి చక్రం తిప్పాడు బాగా. ఎందుకంటే బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ను రంగంలోకి దించటంతోనే కాంగ్రెస్ పార్టీ సగం విజయం సాధించినట్లుగా లెక్క. ఎందుకు? బీసీల్లో కూడా నవీన్ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత.
యాదవుల ఓట్లు ఈ నియోజకవర్గంలో 35,000 ఉన్నాయి. అంటే యాదవుల ఓట్లు సాలిడ్గా నవీన్కి పడి బీసీల ఓట్లలో మెజారిటీ ఓట్లు కనుక నవీన్కి పడితే, అలాగే ముస్లింలలో కూడా మెజారిటీ ఓట్లు నవీన్కు పడితే కాంగ్రెస్ గెలుపు ఖాయము అన్నది రేవంత్ రెడ్డి అంచనా. ఆ అంచనాలకు తగ్గట్టుగా పార్టీని ప్రచారంలోకి దింపాడు, వ్యూహాలు రచించాడు, ఎత్తుకు పై ఎత్తులు వేశాడు. ఇవన్నీ వర్కౌట్ అయ్యి నవీన్ యాదవ్ గెలిచాడు. ఇప్పుడు తెలంగాణలో బీసీ వాదన చాలా బలంగా వినబడుతోంది. అందుకనే ఏరి కోరి నవీన్ కుటుంబం మీద కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ, వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్ మీద రౌడీ షీటర్ ఉందనేటువంటి ప్రచారం విపరీతంగా జరిగినా కూడా ఆ ప్రచారాన్నింటినీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి నవీన్ను అభ్యర్థిగా ఎంపిక చేయడంలో కీలక పాత్ర వహించాడు. నియోజకవర్గంలో ఓటమి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కన్నా కూడా కేటీఆర్కే ఎక్కువ డ్యామేజ్ జరగటంలో సందేహం లేదు. ఎందుకంటే సునీత రాజకీయ నాయకురాలు కాదు. భర్త మాగంటి గోపీనాథ్ చనిపోవటం వల్ల వచ్చిన ఉప ఎన్నిక కాబట్టి సానుభూతి ఓట్లు పడి ఈజీగా గెలుస్తుంది సునీత అని అనుకోబట్టి కేసీఆర్ ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేశారు. అంతే తప్ప సునీతకు ప్రత్యేకించి గుర్తింపు అంటూ ఏమీ లేదు. గోపి మరణం తాలూకు ఓటతో గెలవచ్చన్న ఆశ ఒక్కటే సునీతను రంగంలోకి దింపేటట్టుగా చేసింది. అయితే అది పెద్దగా వర్కౌట్ కాలేదన్నది అర్థమవుతోంది దీంతో. ఇదే కాకుండా అభ్యర్థిగా సునీతను రంగంలోకి దింపిన కేసీఆర్ ఫామ్ హౌస్లో నుంచి ఒక్కరోజు కూడా కాలు బయట పెట్టలేదు. మొత్తం కేటీఆరే చూసుకోవాల్సి వచ్చింది. సోదరి కల్వకుంట్ల కవితతో ఉన్నటువంటి గొడవలు పెరిగి తీవ్రమైపోయి ఆమె పార్టీ నాయకత్వం మీద తిరుగుబాటు చేసిందనో లేకపోతే ఇతరత్ర కారణాలతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దానివల్ల ఏమైందంటే ఆమె వేరు కుంపటి పెట్టుకునింది. సో కేటీఆర్కు పెద్ద సపోర్టు లేకుండా పోయింది. అదే సందర్భంగా హరీష్ రావు సీనియర్ నేత వెన్నుదన్నుగా నిలబడ్డారు కేటీఆర్కు మొదటి నుంచి కూడా. అయితే ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న టైంలో తండ్రి చనిపోవటంతో హరీష్ రావు కూడా ఉప ఎన్నిక ప్రచారానికి దూరం అవ్వాల్సి వచ్చింది. దానివల్ల ఏమైంది, కేసీఆర్ రంగంలో దిగలేదు, చెల్లెలేమో దూరం అయిపోయింది, హరీష్ రావు ఏమో ఇంటికే పరిమితం అయిపోయారు. సో కేటీఆర్ది ఒంటరి పోరాటం అయిపోయింది. ఆ ఒంటరి పోరాటము రేవంత్ రెడ్డి ముందు నిలబడలేకపోయింది. ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో కానీ, ఎలక్షనీరింగ్లో కానీ, ప్రచార ఒరవల్లో కానీ ఎందులో కూడా కేటీఆర్ రేవంత్కు సమానము అని నిరూపించుకోలేకపోయారు. ఇక బీజేపీ విషయం చూస్తే మొదటి నుంచి కూడా బీజేపీ అన్నింటిలో కూడా వెనకబడిపోయింది. అభ్యర్థి ఎంపికలో జాప్యం జరిగింది. ఎంపికలో జాప్యం జరిగింది కాబట్టి నామినేషన్ వేయంగానే ప్రచారం ఏమైనా ఉధృతంగా చేశారా అంటే అది కూడా లేదు. నామినేషన్ వేసిన తర్వాత కూడా ఒక వారం రోజులు దీపక్ రెడ్డి ప్రచారం ఎక్కడ పెద్దగా ఊపందుకోలేదు. దీపక్ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు చేసిన ప్రచారం కూడా ఎవరిని ఆకట్టుకోలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పక్కకు పోయి మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ పిక్చర్లోకి వచ్చాడు. అప్పటికి ఇంకొక వారం రోజులే ఉంది ప్రచారానికి. అందుకని హడావిడిగా బండి సంజయ్ ఏం చేశారంటే గబగబా ఒక 4-5 రోడ్ షోలు చేశారు, కార్నర్ మీటింగులు పెట్టారు. కాంగ్రెసు ముస్లిమ్సు కాంగ్రెసు ఏకమైనప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా హిందువులు ఎందుకు ఏకం కాకూడదు అని ఒక పెద్ద పిలిపించి హిందువులుగా కాంగ్రెసు ఎంఐఎంను వ్యతిరేకిస్తూ హిందువులందరూ ఏకమై బీజేపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలి అని పిలిపించారు. అయితే జనాలు ఎవరు బండి సంజయ్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ విజయంలో ఏఐఎంఐఎం పాత్ర కూడా చాలా గణనీయంగా ఉందనే చెప్పాలి. నిజానికి నవీన్ యాదవ్ ఒకప్పుడు ఎంఐఎంలో కీలక నేత. 2023 ఎన్నికల్లోనే ఎంఐఎం పార్టీకు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. అప్పట్లోనే అభ్యర్థిగా ట్రై చేసుకున్నాడు, కానీ కుదరలేదు. ఎందుకు, అప్పుడు ప్రముఖ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ అప్పటికే రేసులో ఉన్నాడు, అధిష్టానంలో పట్టు ఉన్నవాడు కాబట్టి తనే టికెట్ తెచ్చుకొచ్చుకున్నాడు. పోటీ చేసి ఓడిపోయాడు కూడా. అప్పుడుకు నవీన్ యాదవ్ సైలెంట్ అయిపోయాడు అప్పటి నుంచి. అయితే సడన్గా మాగంటి గోపీనాథ్ మరణించడంతోనే ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక అనివార్యం అవడంతో నవీన్ యాదవ్ చాలా బలంగా పిక్చర్లోకి వచ్చాడు. సో అది ఎట్లా వచ్చాడంటే ఎంఐఎం మద్దతుతో పిక్చర్లోకి వచ్చాడు నవీన్. దానివల్ల ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ని పోటీలో నుంచి తప్పించడం కోసం ఎమ్మెల్సీని చేసింది.
ఆ తర్వాత ఈ మధ్యనే మంత్రిని కూడా చేసింది. ఎప్పుడు నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చేసిన తర్వాత అజారుద్దీన్ మంత్రిని చేసింది. అందువల్ల ఏమైందంటే మజ్లిస్ పార్టీ నవీన్ యాదవ్కు 100% సపోర్టుతో పనిచేసింది. ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నవీన్ పక్కనే ఉండి విస్తృతమైన ప్రచారం చేశాడు. తమ పార్టీ అధ్యక్షుడే నవీన్కు 100% మద్దతు ఇవ్వడంతో ఎంఐఎం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు అందరూ కూడా రంగంలో దూకారు. దీనివల్ల ఏమైంది, నియోజకవర్గంలోని 1,20,000 ముస్లింల ఓట్లలో మెజారిటీ ఓట్లు కాంగ్రెస్కు అనుకూలంగా పడటంలో ఎంఐఎం పాత్ర చాలా కీలకంగా మారింది. పోలింగ్ రోజున ఎంఐఎం శ్రేణులు కొన్ని డివిజన్లలో రెచ్చిపోయి రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రెచ్చిపోయి కాంగ్రెస్కు అనుకూలంగా ఓట్లు వేయించారనే ప్రచారం అందరికీ తెలిసిందే. సరే, మహమ్మద్ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగిందా లేదా, నవీన్కు ఏ మేరకు ఉపయోగం పడింది అనేది అది అప్రస్తుతం. ఇప్పుడు ఇక ఎంఐఎం పాత్రతో పాటు ఇంకొక కీలకమైనటువంటి వర్గం కూడా ఉంది. అదేంటంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు. బీసీ ముస్లింలను పక్కన పెట్టేస్తే మిగిలిన అన్ని సామాజిక వర్గాల్లోకి కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా చాలా కీలకమని చెప్పాలి. ఈ నియోజకవర్గంలో దాదాపు 18 నుంచి 20,000 ఓట్ల పైన కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లలో మెజారిటీ కాంగ్రెస్కు పోలైనట్లే అనుకోవాలి మనం. ఎందుకంటే 2023 ఎన్నికల్లో కమ్మ ఓట్లు చాలా సాలిడ్గా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్కు పోలయ్యాయి. ఎందుకంటే గోపీనాథ్ కూడా కమ్మ సామాజిక వర్గం నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, కమ్మ సర్కిల్స్లో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి, సెటిలర్లు బాగా అతను అభిమానిస్తారు. వీటన్నిటికీ తోడు అతను సినిమా ఫీల్డ్లో ఒక ప్రొడ్యూసర్ కూడా. ఈ నియోజకవర్గం ఓట్లలో సినిమా ఫీల్డ్కు సంబంధించిన ఓట్లు కూడా దాదాపు 20,000 ఉన్నాయి. సో ఇన్ని రకాలుగా మాగంటి గోపీనాథ్కు అనుకూలం అవ్వడంతో అంతకుముందే కమ్మ సామాజిక వర్గం ఓట్లు బీఆర్ఎస్కు మద్దతుగా నిలబడ్డాయి. సో ఇలాంటి అనేక సమీకరణల కారణంగా మాగంటి గోపీనాథ్ గెలిచాడు. ఇప్పుడు ఏమైందంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లలో భారీ చీలిక వచ్చింది. ఒకప్పుడు బీఆర్ఎస్కు మద్దతుగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్గా నిలిచారు. ఎందుకంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని తన సామాజిక వర్గమైనటువంటి కమ్మ ప్రముఖులందరినీ ఏకం చేసి వాళ్ళందరితో రేవంత్ రెడ్డితో భేటీ ఏర్పాటు చేయించారు. వీళ్ళది ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది, వాళ్ళ ప్రయోజనాలు కాపాడాలని. రెండోది, అభిమానులకు ఆరాధ్య దైవమైనటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయాలని. ఇది దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి ఈ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అనేది నలుగుతూనే ఉంది. కుకట్పల్లిలో పెట్టాలని, అమీర్పేటలో పెట్టాలని, ఈ పక్కన ఉన్న మైత్రి వనం దాంట్లో ఏర్పాటు చేయాలని రకరకాల డిమాండ్లు ఉన్నాయి. మొన్న అంటే ఒక 10-15 రోజుల కిందట జరిగినటువంటి సమావేశంలో రేవంత్ రెడ్డి వాళ్ళకి హామీ ఇచ్చాడు. కమ్మ సామాజిక వర్గం ప్రయోజనాలను కాపాడుతానని, తొందరలోనే అమీర్పేట మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. దానివల్ల ఏమైందంటే కమ్మ సామాజిక వర్గంలోని మెజారిటీ ప్రముఖులు ఓట్లు కాంగ్రెస్కు అనుకూలంగా మారాయి. ప్రముఖులందరూ మీటింగులు పెట్టుకుని వాళ్ళ సంఘాల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని చెప్పి ఓట్లు కూడా వేయించారు. దీనివల్లనే ఆ వర్గం ఓట్లు కూడా కాంగ్రెస్కు భారీగానే పడ్డాయి. జూబ్లీ హిల్స్లో తాజాగా గెలుపుతో రేవంత్ రెడ్డి బలోపేతమైనట్లు అనుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ కె శ్రీనివాసులు తెలంగాణ ఫెడరల్తో ఏం చెప్పారంటే, తొందరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి అవకాశం ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా రేవంత్ స్థానం బలోపేతమైంది అని ఆయన అంచనా వేశారు. అలానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు తక్కెళ్లపల్లి కుమార్రావు మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ గెలుపు రేవంత్కు చాలా వ్యక్తిగత గెలుపని చెప్పారు ఆయన. ఎందుకంటే అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచార బాధ్యతలు, ఎలక్షనీరింగ్ వరకు అన్నింటిలో కూడా రేవంత్ ముద్ర స్పష్టంగా కనపడిందని ఆయన అన్నారు. మంత్రులను ప్రచారంలోకి దింపటము, ప్రజాప్రతినిధులను, కార్పొరేషన్ చైర్మన్లను, సీనియర్ కాంగ్రెస్ నేతలను అందరినీ ప్రచారంలోకి దింపి దాదాపు 3 వారాలు వాళ్ళని వీధి ఇల్లు తిప్పారు.
ప్రచారంలో చెప్పవలసినటువంటి అంశాలను కూడా రేవంత్ రెడ్డి డిసైడ్ చేసి వాళ్ళ ద్వారా నియోజకవర్గంలోని జనాలందరికీ చేరేటట్టుగా రేవంత్ కీలక పాత్ర పోషించారు అని కుమార్ రావు చెప్పారు. సో తాజా ఎన్నిక ఫలితంతో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ పట్టు సడలుతోందా అనే అనుమానాలు అయితే మొదలైనాయి. ఎందుకంటే 2 ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోయింది. రేవంత్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తులు వ్యూహాల ముందు బీఆర్ఎస్ తేలిపోయిందని అర్థమవుతోంది. ఈ విజయానికి తోడు తొందరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో గెలుచుకున్న, అలాగే ఆ తర్వాత జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గనక మంచి సీట్లు సాధిస్తే, ఎక్కువ డివిజన్లలో గెలిస్తే బీఆర్ఎస్ భవిష్యత్తుకు కష్టాలు తప్పవనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలుపుతో రేవంత్ రెడ్డి పట్టు ఇటు పార్టీ మీద అటు ప్రభుత్వం మీద పెరిగిందని అనుకోవాలా అంటే ఖచ్చితంగా పెరిగిందనే అనుకోవాలి. ఎందుకు? ప్రభుత్వంలో కొంతమంది సీనియర్ మంత్రులు రేవంత్ రెడ్డి మాటను లెక్క చేయటం లేదనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలానే పార్టీలో కూడా కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు నోటికి వచ్చింది ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తున్నారు. ఉదాహరణ తీసుకోవాలంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు తమకు ఏది తోస్తే అది మాట్లాడేస్తారు. ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందేమో, రేవంత్ రెడ్డి ఏమని అనుకుంటారేమో అన్న భయం కూడా వాళ్ళకి ఉండటం లేదు. వీళ్ళందరికీ ఇప్పుడు తాజా విజయము కొంచెం షాక్ అని చెప్పాలి. ఈ విజయంతో ఏమవుతుందంటే పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ రేవంత్కు తిరుగులేని పట్టుంది అన్నటువంటి విషయం నిరూపణ అవుతోంది. ఈ విజయము రేవంత్ పట్టుకు సంబంధించి పార్టీ అధిష్టానానికి కూడా ఒక సంకేతం పంపించిందనే చెప్పాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కొంతకాలమైనా సరే రేవంత్ వ్యతిరేకులు లేదా రేవంత్ అసంతృప్తులు మౌనం వహించక వేరే దారి లేదని తెలుస్తోంది. థ్యాంక్ యూ.